నమస్కారం, వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. పార్లమెంట్లో తొలిసారి గళమెత్తిన విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు. విజయనగరం జిల్లాలో రైల్వే సమస్యలను పరిష్కరించాలని రైల్వే మంత్రికి విన్నపం. గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలపైనే అధిక వింతలు. సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. నగరపాలక సంస్థ పరిధిలో కబేలాలకు ఎటువంటి అనుమతులు లేవు. ఎక్కడైనా నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్న నగర కమిషనర్ మల్లయ్య నాయుడు. రేషన్ కార్డు, హెల్త్ కార్డు, ట్రైకార్ రుణాలు ఇచ్చి ఆదుకోండి. ఐటీడీఏ పీఓకు వినతి పత్రం అందించిన ట్రాన్స్జెండర్స్. వివరాలకు వెళ్తే ప్రజా సమస్యలు మరియు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలపై పార్లమెంట్లో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తొలిసారి తన గళాన్ని వినిపించారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలో రాజాం నియోజకవర్గానికి కొత్త రైల్వే లైను 25 సంవత్సరాల నుండి ప్రతిపాదన ఉందని, ఆ రైల్వే లైన్ పూర్తి చేయడం ద్వారా ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు గిరిజనులకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రైల్వే లైన్ను తొందరగా పూర్తి చేయాలని, విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న రైల్వే సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించాలని సభాపతి ద్వారా రైల్వే శాఖ మంత్రికి విన్నవించారు ఎంపీ. శ్రీ అప్పలనాయుడు కలిసెట్టి జీ. భారతదేశ ప్రజాస్వామ్యానికి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు లోకేష్ గారికి ప్రజాస్వామ్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న మా రాజాం పట్టణానికి ఎప్పటి నుంచి 25 ఏళ్ళ నుంచి ఒక ప్రతిపాదన ఉంది రైల్వే లైన్. ఆ రైల్వే లైన్ ఏర్పాటు చేయమని మీ ద్వారా మంత్రివారికి కోరుకుంటున్నాను. ఈ ఏర్పాటు చేయడం వల్ల ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు కూడా చాలా ఉపయోగపడుతుంది, అలాగే గిరిజనులకు కూడా ఉపయోగపడుతుంది. కనుక దయచేసి ఈ ప్రతిపాదనని అమలు చేయాలని మీ ద్వారా తెలియజేసుకున్నాం అధ్యక్ష. అలాగే ఈరోజు మా పార్లమెంట్ పరిధిలో ఉన్న రైల్వే సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి గతంలో కూడా ఉత్తరాలు మేము పంపించాం. దాన్ని సహకరించమని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే పాత్రికా మిత్రులకు కూడా రైల్వే పాస్లను కూడా అమలు చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. నేడు గ్రీవెన్స్కు 12 జిల్లాల నుండి 110 వింతలు వచ్చాయని, గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలపై అధిక వింతలు అందాయని, వెంటనే సంబంధించిన అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరించాలని ఆదేశించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్స్ ఆర్మీ అధికారులు కూడా భూ సమస్యలపై వింతలు ఇచ్చారని తెలియజేశారు. గత ప్రభుత్వంలో అనర్హులుగా చూపించి పింఛన్లు నిలిపివేశారంటూ లబ్ధిదారులు వాపోయారని పేర్కొన్నారు. ఆ శాఖ మంత్రిగా పింఛన్ సమస్యలపై అధికారులకు ఫోన్ చేసి పరిష్కారానికి కృషి చేస్తారని తెలియజేశారు. అందులో ముఖ్యంగా వచ్చే ఇష్యూస్ ఏంటంటే రెవెన్యూ ఇష్యూస్. గ్రామాల్లో నెలకొన్న వాళ్ళకున్న చిన్న చిన్న రెవెన్యూ ఇష్యూస్, గత ప్రభుత్వంలో కబ్జా చేయబడినవి ఇప్పటి వరకు కొంచెం పరిశీలి చేయాలి, వాటిని రెక్టిఫై చేయాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లో మా భూమి మాకు అప్పచెప్పాలని మా దగ్గరికి వచ్చి కోరడం జరిగింది. మేము వెంటనే సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారికి కానీ ఫిర్యాదు చేసి దాని మీద ఒక యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అవే కాకుండా ఎక్స్ ఆర్మీ మెన్ వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక 2 అభ్యర్థనలు వచ్చాయి. ఒకటి విజయనగరం జిల్లా నుంచి, అలాగే ఒక కడప జిల్లా నుంచి. కడప జిల్లాలో అయితే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళ ల్యాండ్ ముంపు ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, కానీ వాళ్ళకి మళ్ళీ ల్యాండ్ అలొకేషన్ అనేది జరగలేదని మా దగ్గరికి వచ్చి ఇక్కడ విన్నపించుకున్నారు. కడప కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇష్యూని చూడమని చెప్పి అది ఏ రకంగా సాల్వ్ చేయమని వాళ్ళకి చెప్పడం కూడా, డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
అలాగే సంబంధిత మంత్రి అయినటువంటి సెర్ప్ అండ్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీగా నేను ఉన్నాను. సంబంధిత ఇష్యూస్ కూడా నాకు తీసుకొచ్చారు. ముఖ్యంగా పెన్షన్ ఇష్యూస్ వచ్చాయి. పెన్షన్లో లాస్ట్ గవర్నమెంట్లో అనార్కుల కింద వాళ్ళని పెన్షన్ డిస్క్వాలిఫై చేసి పెన్షన్ ఆపేయడం జరిగింది. వాళ్ళని మళ్ళీ మాకు పెన్షన్ ఇప్పించాలని కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. అయితే మేము కావాల్సిన అంటే ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకొని పెన్షన్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్ట్ చేసాం. అలాగే కొంతమందికి పెన్షన్ కొన్ని రోజులుగా రాని వాళ్ళకి కూడా మళ్ళీ అప్లై చేయమని చెప్పాము. మంగళగిరి అరణ్య భవన్ నందు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన వేరువేరు సందర్భాల్లో పులులపై తీసిన ఫోటోలను ప్రదర్శించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో గ్రామాలను వరదలు ముంచెత్తాయి. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సరైన ఆహారం, మంచినీరు, విద్యుత్ సదుపాయం లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంటల్లో నీట మునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాధితులను పరామర్శించేందుకు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిర్ణయించుకున్నారు. జలదిగ్బంధంలో చిక్కున్న పశ్చిమ గోదావరి జిల్లా వద్దిపర్రు గ్రామానికి ఆయన వెళ్లారు. గుమ్మలూరు వద్దిపర్రు ప్రధాన రహదారిపై వారం రోజులుగా 5 అడుగులు ఎత్తున్న వరద నీరు చేరడంతో గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. గ్రామానికి చేరుకుని బాధితులను మంత్రి నిమ్మల పరామర్శించారు. తమ బాధలు స్వయంగా చూసేందుకు మంత్రి రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మల వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. రాపాకలో వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు, బొబ్బిలి లంకలో ఏటిగట్టున ఆయన పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా ప్రకారం 40,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు నివేదిక వచ్చిందని, మొత్తం అంతా తిరిగేనని, ఇంకా ఎక్కువగా పంట నష్టం జరిగినట్లు తెలుస్తుందని తెలియజేశారు. అందుచేత మరోసారి పంట నష్టంపై రెవెన్యూ అధికారులు సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలియజేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి రైతులకు సహాయం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. నాశనం అవ్వడానికి ప్రధాన కారణం ఎర్ర కాలువ. ఇది జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ అయ్యి మళ్ళీ భీమవరంలో ఎండ్ అవుతుంది. ఈ కాలువ అస్తవ్యస్తంగా ఉంది. ఈ కాలువ వల్ల సుమారుగా 20 నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం చేతికొచ్చిన పంట పోతుంది, పెట్టుబడి పెట్టిన పంట పోతుంది. ఈ కాలువని శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందుకే జిల్లా యంత్రాంగానికి చెప్పాం, తాత్కాలికంగా ఏవైతే గుంతలు పడ్డాయో ఆ గుంతలన్నీ పూడ్చమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కొత్తపేట వద్ద గల కబేలాకు ఎటువంటి అనుమతులు లేవని నగరపాలక సంస్థ కమిషనర్ మల్లయ్య నాయుడు స్పష్టం చేశారు. గో సంరక్షణ సమితి, విశ్వ హిందూ పరిషత్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ వంటి వారు ఇచ్చిన ఫిర్యాదుల మీద కబేలాలో ఉన్న గోవులను గోశాలలకు తరలించామని తెలియజేశారు. ఎక్కడైనా అనధికార కబేలాలు ఉంటే ముందుగా పోలీసులకు సమాచారం అందించాలని, తక్షణమే వారి సహకారంతో వారిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా కమిషనర్ స్పష్టం చేశారు. సంస్థలో ఎటువంటి స్లాటర్ హౌస్కి పర్మిషన్ ఇవ్వలేదు. సో కాబట్టి ఎటువంటి జరిగినా కూడా
పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మా దృష్టికి కానీ లేదంటే యానిమల్ హస్బెండరీ దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్గా పోలీసు వారికి కమ్యూనికేట్ చేసి డిఎస్పీ గౌరవ జాయింట్ కలెక్టర్ గారు దీనిపైన అండ్ కలెక్టర్ గారు కూడా పూర్తిగా ఆదేశించి ఉన్నారు. సో ఎటువంటి యాక్షన్ ఏమైనా జరిగినా కూడా ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వద్ద కోఆర్డినేట్ చేసుకొని మేము అందరం కూడా యాక్షన్ ఇనిషియేట్ చేసి అవన్నీ కూడా చర్యలు తీసుకొని వాటిలన్నీ క్లోజ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్న కూడా అదేవిధంగా కొంతమంది మనకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ మా డిపార్ట్మెంట్, రెండోది ఏంటంటే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకొని అక్కడికి ఇమీడియట్గా ఇన్స్పెక్ట్ చేసి ఆ పరిసరాలన్నీ కూడా కంట్రోల్ తీసుకోవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఇప్పుడు చర్యలు తీసుకొని కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టు కూడా కేసు కూడా ఫైల్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు డైరెక్షన్ ప్రకారం ఇప్పుడు ఆ సీజ్ చేసిన మీట్ అంతా కూడా బరీలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్ దట్ టైం ఆ ప్రిన్సెస్ని అంతా కూడా క్లోజ్ చేయాలనే సదుద్దేశంతో ఫైల్ సర్క్యులేట్ చేస్తుంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు. దానిపై కూడా చర్యలు తీసుకోవడానికి ఇటువంటి ఇంకా అనాథరైజ్ జరిగే అన్నిట్లో కూడా సీజర్ చేయాలని కూడా ఒక నిర్ణయం రావడం జరిగింది. సో మిగతా డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆ విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని కలిసి ట్రాన్స్జెండర్స్ వినతి పత్రాన్ని అందించారు. పార్వతీపురం మంజం జిల్లాలో గల కురుపాం, పార్వతీపురం, పాలకొండ సబ్ డివిజన్ల పరిధిలో గల సుమారు 500 నుండి 600 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారని, తమంతా ఏఎన్సీ గిరిజన గ్రామాల్లో నివసిస్తున్నామని, ఆదివాసీ గిరిజన తెగకు చెందిన తాము కనీస అవసరాలకు నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, ఇంటి స్థలాలు ఇవ్వాలని, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్కి ఒక్కొక్క రేషన్ కార్డు ఇవ్వాలని, ప్రత్యేకంగా హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని, ట్రైకార్ రుణాలు మరియు లోన్స్ ఇప్పించాలని, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నేను కురుపాము నియోజకవర్గంలోని ట్రాన్స్జెండర్ సంక్షేమానికి నేను సర్వీసెస్ ఇస్తుంటాను. మా సమస్యల పైన, మా ట్రాన్స్జెండర్ సమస్య పైన మేము కలెక్టర్ గారికి గ్రీవెన్స్ డేకి రావడం జరిగింది. అయితే దానికి సానుకూలంగా విజయనగరం విశాఖపట్నం రహదారి మధ్య జొన్నాడలో అక్రమంగా నిర్మించిన టోల్ వసూలు చేస్తున్న టోల్ ప్లాజాని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని విజయనగరం శాసనసభ్యురాలు అద్దె గజరాజుతో పాటు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసన్ కూడా తనతో అన్నారని పౌరవేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ తెలియజేశారు. ఈరోజు మహాధర్నా నిర్వాహకులు బాబ్జీ బృందం అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యేను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో జొన్నాడ టోల్ ప్లాజాను తొలగించాలని కోరుతూ మంగళవారం జరిగే మహాధర్నాను ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు కూడా కేంద్ర మంత్రికి లేఖ రాశారని పేర్కొన్నారు. విద్యార్థులు కూడా టోల్ ప్లాజా వల్ల ఇబ్బందులు పడుతున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా పౌరవేదిక నుండి టోల్ గేట్ విషయంలో చేస్తున్న గట్టి పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ గారిని కలిసాం. గతంలో 2 కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇప్పుడు రేపు మంగళవారం నాడు 30వ తారీఖున మహాధర్నా ఏర్పాటు చేశాం విజయనగరం జిల్లా పౌరవేదిక తరపు నుంచి. ఈ మహాధర్నాకి ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలి. పార్టీలు రాజకీయాలకు అతీతంగా అక్కడ జెండా ఉండదు, కండువాలు ఉండవు, అరుపులు కేకలు ఉండవు. దయచేసి కార్లు ఉన్నవాళ్ళు, జీపులు ఉన్నవాళ్ళు, బస్సులు ఉన్నవాళ్ళు, ఈ సమస్య ఆ టోల్గేట్ తీసేయాలని కోరుకున్న వాళ్ళు పెద్ద ఎత్తున రండి. ఇదే మా పిలుపుగా భావించండి. అందరూ వచ్చేటట్టయితే ఇప్పటికే మన మంత్రి గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు కేంద్రానికి లేఖ రాశారు, జిల్లా కలెక్టర్ గారు లేఖ రాశారు, అతిథి గజపతిరాజు గారు ఇప్పటికే స్పందించారు. అంతేకాకుండా పెద్దలందరూ జిల్లా పరిషత్తుల తీర్మానం కూడా జరిగింది. కానీ పబ్లిక్ ప్రొటెస్ట్ లేదు. ఈ ప్రొటెస్ట్ కావాలంటే అందరూ కలిసి రోడ్డు మీదకి రావాలి. ఈ ప్రొటెస్ట్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ టోల్గేట్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలియాలంటే పెద్ద ఎత్తున రావాలి. రేపు మంగళవారం దయచేసి షాపులు కట్టేసి వ్యాపారాలని ఖాళీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం 10 నుంచి 12 గంటలు, 2 గంటలు మాత్రమే, ఈ 2 గంటల విలువైన సమయాన్ని ఆ టోల్గేట్ దగ్గర ఇవ్వండి అని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. అధికారులు ఏ రోజు వింతలు ఆ రోజే చూడాలని, నాట్ వ్యూ ఉండకూడదని, అలాగే వచ్చిన వాటిని గడువులోగానే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలియజేశారు. ఈరోజు నిర్వహించిన ప్రజా వింతల పరిష్కార వ్యవస్థకు వివిధ సమస్యలపై ప్రజల నుండి వింతలను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో జేసీ మాట్లాడుతూ అధికారులు రీఓపెన్ అయిన వాటిని కూడా నిర్దేశిత గడువులోగా పంపాలని, ఆన్లైన్లో ఏ స్టేజ్లో కూడా పెండింగ్ కనబడకూడదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు పలు శాఖల వద్ద పెండింగ్లో ఉన్న 18 వింతలు ఈరోజే పరిష్కరించాలని సూచించారు. ఈరోజు వివిధ సమస్యలపై ప్రజల నుంచి 205 వింతలు అందాయి. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన వింతల స్వీకరణ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ అనిత వింతలు స్వీకరించారు.
రెవెన్యూ శాఖ సమస్యలపై 135, డిఆర్డీఏకి సంబంధించి 17, జిల్లా పంచాయతీ శాఖకు సంబంధించి 15, వైద్య శాఖకు సంబంధించి 7, మున్సిపాలిటీకి సంబంధించి 16 చొప్పున అందగా మిగిలినవి ఇతర శాఖలకు సంబంధించిన వింతలు అందాయి. ఇండ్లు ప్రారంభం సార్ 105లో కూడా గవర్నమెంట్ భూమి, 299లో కూడా గవర్నమెంట్ భూమి. ఎక్స్ సర్పంచ్ దంగా భూలోక్ గారు దీన్ని ఆక్రమించేసి అధికారులు ప్రభుత్వాన్ని లేనిపోని తాలూకా ప్రచారాలు చేస్తూ దీన్ని నమ్మించేసి ఆక్రమించారు సార్. అదే ప్రజలకే చెందాలి గవర్నమెంట్ భూములు. దాని గురించి మీ రిప్రజెంటేషన్స్ స్పందన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఆయనపై చర్యలు తీసుకొని రాబోయే కాలంలో ప్రభుత్వం భూములు ఎవరు ఆక్రమించకూడదని చర్యలు తీసుకోమని మా తాలూకా ఆలోచన విధానం. దార్శెట్ త్రినాథ్ వరప్రసాదరావు పోనాడు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడానికి జిల్లా ప్రజల సహాయ సహకారాలు ముఖ్యమని పార్వతీపురం మంజం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ సెల్లార్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని సమస్యలతో మన దగ్గరికి వచ్చే దరఖాస్తుదారుల సమస్యలను ఓపికతో వినాలని కలెక్టర్ అన్నారు. సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులు కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ శోభిక, ఐటీడీఏ పీఓ సేదు మాధవన్, ఆర్డీఓ హేమలతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈరోజు 154 అర్జీలు వచ్చాయి. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా వింతల పరిష్కార వేదికకు 13 వింతలు వచ్చాయి. పలువురు తమ సమస్యను వెల్లడిస్తూ వినతి పత్రాలను నగరపాలక సంస్థ కమిషనర్ మల్లయ్యనాయుడుకు అందజేశారు. ఆయా వింతల పరిష్కారానికి సంబంధించిన విభాగాల అధికారులు కమిషనర్ ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 3, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 4, శానిటేషన్కి సంబంధించి 2, రెవెన్యూకి సంబంధించి 2, హౌసింగ్కి 1, ఇతర సంస్థలకు సంబంధించి 1 చొప్పున వింతలు అందాయి. సిబ్బంది వింతలు స్వీకరించిన కమిషనర్ ఎంఎం నాయుడు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సంబంధించిన అధికారులకు ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది. నా వార్డు తరఫున నా వార్డులో సమస్యలు ఉన్నాయి. సమస్యలు డైరెక్ట్గా గ్రీవెన్స్లో పెట్టి కమిషనర్ దృష్టిలో పెట్టి ఎలాగైనా వర్కులు చేసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు రావడం జరిగింది. అయితే గతంలో మ్యాక్సిమం నా వార్డులో చాలా వర్కులు చేసున్నాం. ఇంకా పెండింగ్ వర్కులు దగ్గర ఒక 5-6 వర్కులు ఉండిపోయాయి. అయితే జనాలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి, రోడ్లు లేక, డ్రైన్లు లేక, పాములతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్న ఉద్దేశంతో ఈరోజు గ్రీవెన్స్లో లెటర్ ఇస్తూ ఎమ్మెల్యే గారి సహకారంతో కంపల్సరీగా నా వార్డులో డ్రైన్లు కానీ, రోడ్లు కానీ సహకరించమని 15th ఫైనాన్స్ గ్రాంట్లో నాకు సహకరించమని నేను ప్రత్యేకంగా గ్రీవెన్స్కి రావడం జరిగింది. ఇంకా పెండింగ్ ఉన్నాయి, ప్రస్తుతానికి అన్నీ చేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ 3 వర్కులు ఏవైతే నా వర్క్లో విజయ్ స్టేడియం నుంచి కాలనీకి వచ్చే ఒక రోడ్డు కానీ, ద్వారకానగర్ విజ్ఞానభారత్ స్కూల్ బ్యాక్ సైడ్ ఒక రోడ్డు కానీ, తర్వాత ద్వారకానగర్ థర్డ్ లైన్లో 4th లైన్లో ఒక రోడ్డు, చిన్న బిట్లే, యాక్చువల్ పెద్ద అమౌంట్ ఏం కాదు. ఈ నేను పెట్టే వర్కులు ప్రతి వర్క్ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, కమిషనర్ గారి సహకారంతో అందరూ కూడా స్టాండింగ్ కమిటీల నుంచి తీసుకొని రేపు వచ్చే అజెండాలో పెడతారని ఈరోజు గ్రీవెన్స్ రావడం జరిగింది. ఓన్లీ 5 కంప్లైంట్స్ మాత్రం ఇప్పటివరకు రావడం జరిగింది. దీంట్లో ఎస్పెషల్లీ పబ్లిక్ హెల్త్ సంబంధించిన 2, రెండోది ఏమో ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి 1, రెవెన్యూ సెక్షన్ నుంచి 1, మరి టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి 1, మొత్తం 5 కంప్లైంట్ రావడం జరిగింది. ఇందులో రోడ్స్, డ్రైన్స్ ఏమని గౌరవ కార్పొరేటర్ గారు కోరి ఉన్నారు. సో అలాగే పబ్లిక్ హెల్త్ సంబంధించి శానిటేషన్కి రిలేటెడ్గా కానీ వర్కర్స్ రిలేటెడ్గా వర్కర్స్ అలవెన్సెస్, హెల్త్ అలవెన్సెస్, వాళ్ళ యొక్క ప్రమోషన్స్. సో మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ సంబంధించి, రెగ్యులర్ వర్కర్స్ సంబంధించి, ఈ ఈఎల్ సంబంధించి, సరెండర్ లీవ్ సంబంధించిన డీటెయిల్స్ శాంక్షన్ చేయించమని కోరి ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి కాబట్టి మన లెవెల్లో చేయాల్సినవి కాదు. సో వాళ్ళకు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. రెవెన్యూ సెక్షన్లో మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ట్యాక్స్ తక్కువ వస్తుంది, నాకు ఎక్కువ వస్తుందని రిక్వెస్ట్. గత 5 సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్ లేక పేద ప్రజలు విలువలాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. విజయనగరంలోని అన్నా క్యాంటీన్ల పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే అంశంపై మా వాజీ ప్రతినిధి సంతోష్ మరింత సమాచారం అందిస్తారు. ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా
అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ నెల ఆగస్టు 15వ తేదీన అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి యుద్ధ ప్రాతిపాదికన పనులు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకి విజయనగరం పట్టణంలో తీసుకున్నట్లయితే మొత్తం 3 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుతానికి మాత్రం 2 అన్నా క్యాంటీన్లు తాలూకు మాత్రం ఆగస్టు 15 కల్లా పనులు పూర్తి చేసుకుని ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ సంబంధించినటువంటి పనులను పరిశీలించడానికి వచ్చాం. అయితే పనులు కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన చాలా వేగంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ అంటే ఒక గతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే అన్నా క్యాంటీన్లు తెరిచి ఉన్నాయో ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్లు తెరవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఎవరైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే పనులు అయితే మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు అంటే ఒకటి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్, అదేవిధంగా మున్సిపాలిటీ దగ్గరలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్, ఈ రెండు కూడా రేపు ఆగస్టు 15వ తేదీ కల్లా పూర్తి చేయడానికి అధికారులు కూడా ఒక పక్క పనులు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజీ న్యూస్, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి. చాకిరేవుల కబ్జాలను అరికట్టాలని, రజకులను వీటిపై హక్కు కల్పించాలని జిల్లా రజక సమైక్య సభ్యులు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రజకులు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రజకులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమస్యల పరిష్కారం కావడం లేదన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సత్యారావు, పైడ్రాజు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. దాన్ని మాత్రం కాగితం మూలంగా మాకు ఆ రేవులు ప్రతి రేవు కూడా మా రజకులకి ప్రతి ఒక్కరికి కాగితం మూలంగా ఇవ్వాలనుకుంటున్నాం. అయితే రెండోది ఇంకేం లేదు, మాకు మున్సిపాలిటీలోనే 100%లోనే 5% వచ్చి బడ్డీలు ఇస్తారు, షాపులు ఇస్తూ ఉన్నారు. ఆ షాపులకి కలెక్టర్ గారు జీవో ఇచ్చారు, బీసీ కార్పొరేషన్ ఇచ్చారు. ఈ జీవోలు అన్నీ ఉంటూ కూడా ఇప్పుడు వచ్చి ఇవ్వటం లేదు. మొన్న వచ్చి శుక్రవారం నాడు ఏలం పాటేశారు. ఏలం పాటేసి మాకు తెలియకంటే ఏలం పాటేశారు. అది తెరవడితే లేదు ఏలం పాటేసామని అంటారు. అది ఎంతవరకు అనేది కాదు. మళ్ళీ తీరామోస్ కమిషనర్ కలిసిన తర్వాత కమిషనర్ మీకు జీవో వచ్చింది, జీవో లేదండి, జీవో ఇచ్చారు, కమిషనర్ సంతకం పెట్టి కూడా ఫారం ఇచ్చారు. 3 రోజుల్లో మా కాగితం పంపించారు. కాగితం చదివింది. అప్పుడు చదివిన తర్వాత అప్పుడు వచ్చిన కమిషనర్ ఏమన్నారంటే మీకు మళ్ళీ పిలిపించి 3 రోజుల్లో మీకు మళ్ళీ రిటర్న్ ఏదో చెప్తా ఉన్నారు కాబట్టి దానికి మేము ఊరుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకేం లేదండి. మా 3వ ప్రశ్న, మాకు ఏదైనా కానీ పనిచేసేటప్పుడు సాకలది అనడంలోని చాలా అంటే మా పిల్లలు కూడా చదువుకొని ఉన్నారు. చదువుకొని ఉన్న దాని విషయం కూడా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికోసం కూడా చట్ట ప్రకారంగా దాన్ని ఒక రకంగా ఆలోచించాలనుకుంటున్నాము. అయితే ఇంకేం కాదండి, మా బతుకులు ఎలాగున్నాయంటే కష్టపడిన సుఖం లేని పరిస్థితి. పిల్లలు చదువుకున్నారు, చదువుకున్న లేదు. డోబీ పోస్టులు చూస్తే ఉన్నాయి, హాస్పిటల్లో ఉన్నాయి, మరి హాస్పిటల్ పోలీస్ స్టేషన్ అన్నీ ఉన్నాయి. ఆ డోబీ పోస్టులు కూడా భర్తీ చేసి ఉంటే మాత్రం మా వాళ్ళు కొంత మా రజకులు ప్రతి ఒక్కరికి కూడా ఏదో జాబ్లు వచ్చే ఉంటుంది కాబట్టి దాని విషయంలో మనం న్యాయం చేయాలనుకుంటున్నాం. అయితే కలెక్టర్ గారు ఇప్పుడు ఏమని చెప్పారంటే మిమ్మల్ని పిలిపించి ఏదో చర్చలు చెప్తా ఉన్నారు. అది క్రిస్టియన్ ఆస్తులను పరిరక్షించాలని విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బూసి వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు సభ్యులంతా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ విజయనగరం జిల్లా బొబ్బిలి మెయిన్ రోడ్లో ఉన్న సిబిఎం ఉన్నత పాఠశాల కరస్పాండెంట్గా ఉన్న ఎం రత్నకుమార్ పాఠశాలను కబ్జా చేసి అమ్మకానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. దీనికి అనుగుణంగా గత ప్రభుత్వం అండదండలతో అధికారులతో కుమ్మక్కయ్యారని పేర్కొన్నారు. తక్షణమే బొబ్బిలి హై స్కూల్ అమ్మకాన్ని ఆపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వేదిక సభ్యులు పాల్గొన్నారు. ఆస్తులు అంటే దాంట్లో సిబిఎన్సి అనేటువంటి ఒక సంస్థ ఉంది, సెంట్రల్ బాప్టిస్ట్ సంస్థ. ఆ సంస్థకి బొబ్బిలి, భీమిలి, కాకినాడ, అకివీడు, విశాఖపట్నం తదితర చోట్ల పూర్వం బ్రిటిష్ కాలం ఉన్నట్టు ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులని ఇప్పుడున్నటువంటి కొంతమంది కబ్జా చేసి అమ్ముకునే కుట్రలో భాగంగా బొబ్బిలిలో ఉన్నటువంటి సుమారు 150 సెంట్ల హై స్కూల్ని రత్నకుమార్, ముత్తాబత్తుల రత్నకుమార్ అనే అతను కరస్పాండెంట్గా చెప్పుకుంటూ దాన్ని అమ్మకం పెట్టాడు. అసలు ఈ అమ్మకం చెల్లదు అని చెప్పి కలెక్టర్ గారు నోటీసు తేవడానికి వచ్చాం. ఒకటి, ఆ స్కూల్ ఎయిడెడ్ స్కూల్ కాబట్టి దాన్ని 22A పెట్టింది ప్రభుత్వం.
22Aలో ఉన్నటువంటి భూమిని ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు గత ప్రభుత్వంతో రాజకీయ సంబంధాలు ఉన్నటువంటి ఈ ముత్తాబత్తుల రత్నకుమారి అనే అతను ఈ రెవెన్యూ యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చి 22Aను తొలగించాడు. లోకల్ డిఈఓ వితౌట్ నాలెడ్జ్, అంటే ఒక పిటిషనర్ నాయుడు గారు ఇస్తే ఆయన మీద రీసెంట్గా ఒక 3 గ్రీవెన్సాల్లో ఇస్తే 3 వారాల క్రితం ఇస్తే ఆయనకే మళ్ళీ ఆ స్కూల్ కరస్పాండెంట్గా ఇమ్మని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక లెటర్ రాశాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి. ఒకే ఒక మాట అడుగుతున్నాను డిఈఓ గారికి, అయ్యా సస్పెక్టెడ్ సీట్ ఉన్న ఈయనకి రతన్ కుమార్ గారికి, అనేక కేసులు ఉన్న రతన్ కుమార్ గారికి మళ్ళీ కరస్పాండెంట్కి ఇమ్మని ఆయన తప్పుడు మనిషి అని చెప్పిన తర్వాత సెక్షన్లతో పాటు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనకే కరస్పాండెంట్గా సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు డిఈఓని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే వేల కోట్ల విలువ చేసే ఆస్తులను అన్యాయక్రాంతం చేయడానికి ఇక్కడ విజయనగరంలో 3 స్కూళ్ళు, బొబ్బుల్లో 1 స్కూల్, అన్నింటికి కూడా రతన్ కుమార్ ఎటువంటి కరస్పాండెంట్గా ఉండడానికి అనర్హుడని తెలియజేస్తూ నాయుడు గారు వాస్తవంగా ఆయన్నే కరస్పాండెంట్ చేయాలి కాబట్టి ఆయన రిప్రజెంటేషన్లో పేర్కొన్నారు. కనీసం చదవకుండా గుడ్డిగా బ్లైండ్గా ఆయన ఇచ్చిన లంచాలకి కక్కుర్తుపడి డిఈఓ గారు వన్ సైడ్గా వ్యవహరించారు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి డిఈఓ గారి మీద, రతన్ కుమార్ గారి మీద, సంబంధిత అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఆస్తులన్నింటినీ కూడా మరి 22Aలో చేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. విజయనగరం పట్టణానికి త్రాగునీరు సమస్యను పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రారంభించిన నదుల అనుసంధానం కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గడిగడ్డ రిజర్వాయు సామర్థ్యం పెంచేందుకు శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కోరారు. నగరపాలక సంస్థ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ఈ పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమం పూర్తయితే విజయనగరం పట్టణంలో త్రాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గోస్తని నుండి మరి సరఫరా అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే పెరుగుతున్న జనాభా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అందరికీ తెలుసు మనం మంచినీటికి ఎంత ఎద్దడి గురవుతున్నామో. 2-3 రోజులకు ఒకసారి వాటర్ రావడం, మరి ఇవన్నీ గమనించి మరొక అదనపు మంచినీటి సౌకర్యం విజయనగరం పట్టణానికి కలిగించాలని 2018లో అశోక్ గజపతిరాజు గారి నేతృత్వంలో గడిగడ్డ రిజర్వాయర్ సామర్థ్యం పెంచి నదుల అనుసంధానంలో భాగంగా నాగావళి నీటిని చంపావతికి కలిపే విధంగా ఒక ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. అయితే 2018 తర్వాత ఆ పనులు చేపట్టకపోవడం వల్ల మంచినీటి పథకం విజయనగరం రావడానికి ఆస్కారం లేకుండా పోతుంది. అయితే ఇదే విషయం మీద 2 మార్లు మరి ఇక్కడ వినతిపత్రం సమర్పించినప్పటికీ మరి ఇంకా పనులు ప్రారంభించలేదు. ఇది అటు నగరపాలక సంస్థ, ఇటు ఇరిగేషన్ సమన్వయపరుస్తూ చేయవలసిన కార్యక్రమం. మరి అది కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం. కలెక్టర్ గారు వీలైనంత వరకు అన్ని డిపార్ట్మెంట్లతో అంటే కోఆర్డినేట్ చేసి విజయనగరం పట్టణానికి మంచినీరు గురించి ఒక బ్రహ్మాండమైన స్కీము 18ని పెట్టడం జరిగింది. ఆ 18 నుంచి కొంత పని జరిగినప్పటికీ కూడా 19 ఈ వైకాపా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మంచినీటి ఇబ్బంది కలిగించి 2 రోజులకి, 3 రోజులకి, 5 రోజులకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితికి ఈరోజు ఈ వైకాపా ప్రభుత్వం జయదారిపోయిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్య ముఖ్యమంత్రిగా మా ప్రీతమ నాయకురాలు స్థానిక ఎమ్మెల్యే గారు అదితి మేడం గారి చొరవతోటి ఈరోజు మళ్ళీ మేము అందరం కూడా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి గ్రీవెన్సెల్లోని ఈ స్కీమ్ని వెంటనే పునరుద్ధరించాలని, విజయనగరం ప్రజలకి మంచినీటి సౌకర్యం. రామతీర్థం సీతారామస్వామి ఆలయం చుట్టూ తాతలు తండ్రుల నుంచి నివాసం ఉంటున్నామని, అక్కడే చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు అధికారులు క్రమబద్ధీకరణ పేరుతో దుకాణాలు తొలగించాలని చూస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నెల్లిమర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సువ్వాడ రవిశేఖర్తో కలిసి బాధితులంతా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు, స్థానిక ఎమ్మెల్యే అద్దె గజపతిరాజుకు అశోక్ బంగ్లాలో వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దగ్గర తమ స్థలాలకు సంబంధించిన కాగితాలు, రికార్డులు ఉన్నాయని, కానీ అవి ఇప్పుడు చెలవంటున్నారని ఆరోపిస్తున్నారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని సందర్భంగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. రామతీర్థం దేవాలయ పరిసరాల్లో వందలాది సంవత్సరాలుగా మా కుటుంబాలు,
దేవాలయం మీద ఆధారపడి దుకాణదారులు అందరూ జీవిస్తూ ఉన్నారండి. ఈరోజు మన 22 జరిగిన రామతీర్థం దేవస్థానం వాళ్ళు ఒక సర్వేర్ని తీసుకొచ్చి కొలిపించి ఈ జాగాలన్నీ దేవాలయం పరిధిలో ఉన్నాయి కాబట్టి మీరందరూ ఖాళీ చేయాల్సి వస్తుందని కొందరు అధికారుల ద్వారా చెప్పించి మాకు మానసిక క్షోభకు గురి చేస్తున్నారండి. కానీ మా అందరికీ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. అయినప్పటికీ మీరు ఖాళీ చేసేయాలని చెప్పి మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకోసం సార్ని కలవడం కోసం మేము వచ్చాము. దేవాలయం జాగాకి మా ఇళ్ళకి మధ్యలోని శాశ్వతమైన రహదారి నిర్మాణం కూడా జరిగింది. ఆ రహదారిని దాటి మా ఇళ్ళ మీదకి వస్తున్నారు. ఇది చాలా అన్యాయం అని మేము భావిస్తున్నాం. తమకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక ఆర్ఎండ్బి జంక్షన్ నుంచి అశోక్ బంగ్లా వరకు విజయనగర ప్రాంత సహారా ఇండియా బాధితులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సహారా ఇండియాని నమ్మి అటు కస్టమర్లు ఇటు ఏజెంట్లు ఇలా అందరూ రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ బయట తిరగాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తక్షణమే ప్రభుత్వం చొరవ చూపించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గత 12 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా జనాలతో డబ్బులు కట్టించి ఆ డబ్బులు కంపెనీ ఇవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నాం. గత 15 సంవత్సరాలు బట్టి సహారా ఇండియా పేమెంట్ ఇవ్వక సెబీ కేసు ఉందని ఆ కేసు ఉందని ఈ కేసు ఉందని అలా వాయిదాలు వేస్తూ బాండ్లు ఇంకా రెన్యూవల్ చేస్తూ ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి ఖాతాదారుడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని తిట్టే పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులే వినతి పత్రంలో సమర్పించుదామని ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాం. కేంద్ర ప్రభుత్వాలు కంటిన్యూగా జోక్యం చేసుకుని మాకు న్యాయం చేస్తారని ఎమ్మెల్యే గారిని కలవడం చేసాం. లాస్ట్ వీక్ కలెక్టర్ గారిని కూడా కలిసాము. అసలు కంపెనీకి కస్టమర్లకు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో కేంద్ర ప్రభుత్వం నిజంగా తెలియజేయాలి. ఒక కారణం అంటూ ఉంటే కస్టమర్లకు ఏదైనా చెల్లించడానికి అవుతుంది. చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఇప్పుడు కోట్లలో పేమెంట్ ఉన్నప్పుడు కూడా ఆస్తులు అమ్మేసి డబ్బులు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం మాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం కస్టమర్లకు తెలియజేస్తాం. ప్రాబ్లం లేకుండా ఆస్తులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చిస్తే ఎవరి డబ్బులకు అప్పచెప్పేసి జాగ్రత్తగా ఉండవనేసి అనుకుంటున్నాం. గత 5 సంవత్సరాలు బట్టి ఇందులోనే చేస్తున్నాం. ఇప్పుడు ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడి ఉన్నాము. పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సివాన్ దళితులకు పెత్తందారులకు మధ్య భూ వివాదం నెలకొన్న నేపథ్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మార్గ మధ్యలో కలెక్టర్ సమీపంలో నిరసనకారులు పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ సివాన్ గ్రామ దళితులు రోడ్డుపై బైఠాయించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహారాజాపేటలో ఉన్న గిరిజన మహిళా హాస్టల్స్లో సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ సమీరా మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో ఈ సంక్షేమ హాస్టల్లో సమస్యలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. హాస్టల్ భవనం శిథిలావస్థలో ఉన్నా, దీనికి ప్రత్యామ్నాయ భవనం ఉన్నా ఇప్పటికీ మార్చడం చేయలేదంటూ వార్డెన్ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని విమర్శించారు. 250 మంది అధికారికంగా ఉన్నా అనధికారికంగా మరో 50 మంది వరకు ఉంటున్నారని, వీరందరికీ హాస్టల్స్లో ఎలా వార్డెన్ వసతులు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. కనీసం 200 మంది కూడా సరిపోని బాత్రూంలు ఉన్నాయని, మరి అమ్మాయిలు ఎలా కాలకృత్యాలు తీర్చుకుంటారని విమర్శించారు. తక్షణమే నూతనంగా కేటాయించిన భవనంలోకి హాస్టల్ మార్పు చేయాలని, అదే సందర్భంలో హాస్టల్లో అనధికారికంగా ఉంటున్న వారిని హాస్టల్ నుంచి పంపించి వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఎస్టీ సంక్షేమ హాస్టల్ దగ్గర నిరసన తెలియజేయడానికి కారణం ఇక్కడ జరుగుతున్న అవినీతి, మౌలిక సదుపాయాలు లేకపోవడం. ఎందుకంటే ఇక్కడ కేవలం ఇంటర్, డిగ్రీ మరి అయితే పీజీ విద్యార్థులు తప్ప ఇంకెవరు ఉండడానికి వీలు లేదు. కానీ హాస్టల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని విద్యార్థులకు ఏదైతే ఫండ్ వస్తుందో మెస్ ఛార్జ్, ఆ డబ్బుల్లో శ్రద్ధ పెడుతున్నారు. వారంకి ఒక రోజు గుడ్డు. అయితే ఎవరైతే అన్వాంటెడ్గా ఉంటున్నారో వాళ్ళు మాత్రం సపరేట్గా ఇక్కడ వండుకుంటారు. నచ్చిన టైం 12, 1 గంటకు వస్తున్నారు. ఈ అన్ని రూల్స్ కూడా
విద్యార్థులు పెట్టి వాళ్ళ మీద పెత్తనము ఎవరైతే అన్వాంటెడ్గా ఉంటున్నారో వాళ్ళు యజమాయిషి చూపిస్తున్నారు. వాష్రూమ్స్ 250 మంది విద్యార్థులు యూజ్ చేస్తున్నారు. అందులో ఏనికి కూడా డోర్ ఉంటుంది, ఒక 2 వాష్రూమ్ డోర్ ఉంటుంది. ఆ డోర్ ఉన్న వాష్రూమ్స్ కూడా ఎవరైతే షాపింగ్ మాల్స్లో కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళే యూజ్ చేయాలి. ఫుడ్ సరిగ్గా ఉండదు, ఏమీ సరిగ్గా ఉండదు. ఆల్రెడీ చాలాసార్లు హెచ్చరించాము, డీడీ సార్లకి, WTU అందరు ఆఫీసర్లకి చెప్పాము. ఇప్పుడు అధికారులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఇల్లు కూర్చునే పరిస్థితి ఏర్పడింది. సమస్య స్థానిక అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ సూచించారు. తద్వారా స్థానికంగానే ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు. జిల్లా నైపుణ్య కమిటీ సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. సంకల్ప్ కార్యక్రమం గురించి ముందుగా DRDA PD కళ్యాణ్ చక్రవర్తి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. నైపుణ్య శిక్షణలో భాగంగా అకాడమిక్, నాన్ అకాడమిక్ ఉద్యోగాల కల్పన అంశాలను జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి గోవిందరావు తెలియజేశారు. AP, NSDC, SBI, RDC, సిడాప్, నైరాడ్, జనశిక్ష సంస్థాన్, NAC తదితర సంస్థలు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు, కల్పిస్తున్న ఉద్యోగాల గురించి ఆయా సంస్థల ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వాస్తవిక అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్లో తొలిసారి గలం విప్పిన విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు. విజయనగరం జిల్లాలో రైల్వే సమస్యలను పరిష్కరించాలని రైల్వే మంత్రికి విన్నపం. గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలపైనే అధిక వెంతులు, సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. నగరపాలక సంస్థ పరిధిలో కబేలాలకు ఎటువంటి అనుమతులు లేవు, ఎక్కడైనా నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్న నగర కమిషనర్ మల్లయ్య నాయుడు. రేషన్ కార్డు, హెల్త్ కార్డు, ట్రైకార్ రుణాలు ఇచ్చి ఆదుకోండి. ITDA POకు వినతిపత్రం అందించిన ట్రాన్స్జెండర్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.